విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. కొన్ని వందల వేల కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ అభివృద్ధి కార్యక్రమంలో మీ వంతుగా ఒక జెడ్పీటీసీగా ఉన్నారని మీరు సంతోషం వ్యక్తం చేసి మరి ఈ డెవలప్మెంట్లో నేను కూడా భాగస్వామి అయినానని చెప్పి వారికి మంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి మీరు ఈ విధంగా అభాండాలేసుడు కరెక్ట్ కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మీకు మరి ప్రభుత్వం 2 సార్లు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి మరి మిమ్మల్ని పార్టీ కానీ మరి కేటీఆర్ గారు ఆదరించినారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మీరు చెప్పాలి, తప్పకుండా మీరు సమాధానం ప్రజలకు తెలవాలి, తంగలపల్లి మండలం ప్రజలకు తెలవాలి, తప్పకుండా తెలవాలి. మీరు ఏం చేసిరో చెప్పండి. మీరు స్థానిక సంస్థల గురించి ఏం చేశారు? కేటికల అడ్డం నిలబడి ఆపిల్ల మీరు కేటికల కింద మంది రావాలి, 2 రావాలి, 3 రావాలని మంత్రి కేటికల ఆపిందా మీరు? అందరి కలపడం చేసిందా మీరు? ఎంపీటీసీ గారు మీరు కూర్చోండి. ఇప్పుడు ఎందుకు ఇష్యూ అందరూ తెలుసు, ఎంతమంది తెలుసు మీరు ఏ విధంగా చేసారు, ఎన్ని చేశారు అని ప్రతి ఒక్కరు తెలుసు. మంత్రి గారు మీరు ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకు అవసరం లేదు మేడం? మీరు ఈ మండలానికి సంబంధం ఏమంటారు? మీరు ఎట్లా అంటారు? ప్రజల తరపునే ప్రశ్నిస్తున్నా అడిగేందుకు లేదు. మీరు ప్రజలతో సమాధానం చెప్పాలి. ఎప్పుడు అవసరమా? మీరు ఎప్పుడు అవసరమా? మీరే డోర్ అడ్డం ఉన్నారు. మీరే అడ్డం ఉన్నారు. మీరే రాలేదు. మీరంటే ఎన్ని రకాలు చేస్తారు తెలియదా? అందరు తెలియదా? మీరు కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి కృతజ్ఞత తెలియాలి. మీరు కృతజ్ఞతలు తెలియాలి మంత్రి గారికి. మళ్ళా నేను మేడం అని రెస్పెక్ట్ ఇస్తున్నా. నీకు నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ఆ జడ్పీటీసీ పార్టీ గుర్తుగా చేసి రాజీనామా వేయాలి. వెంబడే రాజీనామా వేయాలి. తప్పకుండా రాజీనామా వేయాలి. నన్ను కూర్చోవడానికి మీరు నన్ను కూర్చోమని ఎట్లా సమాధానం చెప్పాలి. అది పొరపాటు. మీరు మాట్లాడేది పొరపాటు. ఎంపీటీసీ గారు ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఒక్క నిమిషం అంతయ్య గారు చూడండి. ఇప్పుడు సమస్య అవసరం లేదు. ఒక్క నిమిషం ఇప్పుడు సమస్య ఇది కాదు. ఎందుకు మీరు వాదించుకోవడం అవసరం లేదు. సరే, ఆమె చెప్పింది కానీ మీరు సమాధానం చెప్పి అయిపోయింది. వాదించుకుంటే ఏమొస్తుంది? పద్ధతి కాదు కదా నేను అనేది. ఇప్పుడు వారైనా మీరైనా ఎప్పుడు జడ్పీటీసీ గారైనా మీరైనా శాంతంగా ఉండాలి. కానీ ఇది ఏం పద్ధతి? వద్దు. ఇది జనరల్ పార్టీ మీటింగ్. ఇది జనరల్ పార్టీ మీటింగ్లో అవన్నీ తీసుకురావద్దు. జరిగిపోయిందంటే మళ్ళీ మూలకోలం అనుకుంటామా? అనుకోవద్దు అట్లా. కాబట్టి దయచేసి దాని పోకుండా ఇప్పుడు జరిగే వాటి గురించి చర్చలు జరుపుకోండి. అంతేగాదు ఆ సమస్య వదిలిపెట్టు. బిడ్డ
నువ్వు మాట్లాడేది నువ్వు పోయినసారి ఎమ్మెల్యే చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటే అని చెప్పి డిమాండ్ ప్రూఫ్ రమణ తీసుకురాబడు బాగా మాట్లాడుతున్నావు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ దశాబ్దంతో వాళ్ళది ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతున్నా మిషన్ బడ్జెట్ తక్కువ మిమ్మల్ని అడుగుతున్నా దశాబ్దంతో వాళ్ళది ప్రతి ఒక్కరు బిల్లు పెట్టుకున్నారు. ఆ రోజేమో గొర్రెలు పోయి 100 మంది అన్ని చేసినాము. చేసిన తర్వాత 30 ఏళ్ళే నాకు రావాల్సింది. అట్లా 90 మంది ఉన్నారు. 30 రావాలన్నారు. కలెక్టర్ దగ్గర పంపించాం. కలెక్టర్ అక్కడనే మనం ఇక్కడనే మేము ఇంటికి రేపు పంపించినాము అంతే. అందరు చెప్తారు పంపించమని. రేపు పొద్దున ఎవరు కలిసినాం మాకు అని కాదన్నా సర్పంచ్లుగా వచ్చే పిల్లలు కానీ ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో మీరు జనవరి ఎండింగ్ ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కానీ జనవరి ఎండింగ్ వరకు కానీ మనకు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మరొకసారి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దయచేసి ఒక్క నిమిషం ఆ బిల్లులు వస్తాయి ప్రసక్తి ఉన్నది వస్తాయి మనం పోవాలి ప్రత్యేకంగా పోయి మన బిల్లు మన ఒక్క గ్రామ పంచాయతీ అన్న ఒక్క గ్రామ పంచాయతీ అన్ని గ్రామాల మండలంలో అందరి ఉన్నాయి అందరి సమస్యలు ఉన్నాయి అన్ని వస్తాయి వస్తాయి 12-13,000 గ్రామ పంచాయతీలు తెలంగాణ ఉన్నాయి. ఇవ్వగానిచ్చింది ఏ మినిస్టర్ అని ఇచ్చింది. మేము వస్తే వాచ్మెన్ లెక్క చూడాలి మనం చూస్తారు. ఇవన్నీ ఫోన్ చేస్తే రండి రండి అని పిలుస్తుంది. ఇలా ఎవరు ఏం చేస్తాడు? ఆయన కూడా సంతలు పెట్టుకొని పోతాడు. మీ సర్పంచ్ల గురించే నేను 4 సంవత్సరాల నుండి ఒక్క రోజు ఇవ్వలేదు. నాకు గ్రామ కార్యదర్శి ఏంటంటే పైప్ లైన్ ఇరిగేషన్ మన నీళ్ళ పైప్ లైన్ కోసం వాడడానికి కన్వర్ట్ చేయమని మరి దానికి అవకాశం ఉంటే నాకు మండల పరిషత్ తీర్మానం ఇస్తే చేంజ్ చేసి ఇవ్వండి. ఎందుకంటే తీర్మానం 3,20,000 బడ్జెట్ దానికి వేస్ట్ అయిపోతుంది. సో దాన్ని మీరు మురికి కాలువ నిర్మాణం ప్రొసీజర్ నుండి పైప్ లైన్కి ఇవ్వాలి, వాటర్ పైప్ లైన్. దానికి ఏం ప్రాత్యామ్నాయం ఉన్నా కానీ నేను ఆ ప్రొసీడింగ్ అప్పచెప్తాను, నాకు మార్చి ఇవ్వాలి. ఆగే